పర్యవేక్షణ జరిగింది. అలాగే నాడీ వ్యవస్థలన్నింటినీ కూడా అంటే పల్స్ అంతా చెక్ చేస్తే ఆయన ఇంకా అందువల్ల ఇప్పుడు ఆయనకు 108కు ఫోన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆమె హెడ్ లిఫ్ట్ చిన్ లిఫ్ట్ చేసి ఆయనను మిగతా పదునైన వస్తువులు ఏమైనా ఉంటే తప్పించడం జరిగింది. అలాగే సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రిసిసిటేషన్ అంటే గుండె మరియు హృదయ స్పందనను తిరిగి పునరుద్ధరించడం. ఎందుకంటే తాత్కాలికంగా ఆబ్సెంట్ అయినటువంటి సిస్టమ్ అంటే గుండె కొట్టుకోవడము ఊపిరితిత్తులు ఆగడం అనేది ఆ పేషెంట్కు జరిగింది కాబట్టి వాటిని తిరిగి పునరుద్ధరించేందుకు ఆమె తన దగ్గర ఉన్నటువంటి ఖర్చుల ద్వారా ఆమె పల్మనరీ సిస్టమ్ రెడీ చేస్తున్నారు. అలాగే కదలడానికి కార్డియో సిస్టమ్ను వైబ్రేటరీ అవ్వేందుకు ఆమె 16 కంప్రెషన్స్ ఇస్తున్నారు. ఆ తర్వాత ఆ పేషెంట్ స్పృహలోకి రావడం జరిగింది. వెంటనే ఆమె రికవరీ పొజిషన్లో ఆయన పనబెట్టి స్ట్రెచ్చర్ ద్వారా ఆయన ఆ విధంగా టీం వర్క్తో వారిని ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఇప్పుడు రికవరీ పొజిషన్లో ఉన్నటువంటి సిపిఆర్ కాజువాలిటీని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి వాళ్ళు ఆ స్ట్రెచ్చర్ డ్రిల్ కూడా చేస్తారు. ఇది కోఆర్డినేట్తో సోషల్ రైల్వే DLW సివిల్ డిఫెన్స్ చేసినటువంటి ఈ విధంగా సిపిఆర్ ద్వారా ప్రాణాలు కాపాడవచ్చు. మన చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా ఈ సిపిఆర్తో ట్రైనింగ్ అయితే అది వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇతరులకు ఉపయోగపడుతుంది. ఆ విధంగా వారు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నుంచి నేరుగా హాస్పిటల్కి జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ సార్ ఇంప్రూవైజ్డ్ బ్లాంకెటింగ్ సిస్టమ్ అంటే మన దగ్గర ఏమీ లేదు. మన దగ్గర ఏమీ లేనప్పుడు మన దగ్గర ఉన్న వస్తువుల్ని స్ట్రెచ్చర్ లాగా ఎలా తయారు చేయొచ్చు సివిల్ డిఫెన్స్ వాలంటీర్స్ బ్లాంకెట్ లిఫ్ట్ మెథడ్ ద్వారా ఇంప్రూవైజ్ ఓకే సార్ రాఫ్టింగ్ మెథడ్లో వారు దిగుతున్నారు. आपने उधर ही दिया फिर రాఫ్టింగ్ మెథడ్ కొద్దిసేపు ఇచ్చేసి ఇప్పుడు బ్లాంకెట్ లిఫ్ట్ మెథడ్లో కాజువాలిటీని ఫస్ట్ ఎయిడ్ సెంటర్కి ఎలా చేస్తారో తెలియజేస్తున్నారు. ఆ విధంగా బ్లాంకెట్ మీదికి పేషెంట్ లిఫ్ట్ చేసి మనం లిఫ్ట్ చేసేందుకు కావాల్సిన గ్రిప్ను అదే బ్లాంకెట్లో రొటేట్ చేసి మనం ఇప్పుడు ఎక్స్ ఆకారంలో అంటే క్రాస్ మెథడ్లో హ్యాండ్స్ క్రాస్ మెథడ్ ఆ విధంగా బ్లాంకెట్ లిఫ్ట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ఇట్లా ఫస్ట్ ఎయిడ్ సెంటర్కు క్యాజువాలిటీని షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా మన దగ్గర స్ట్రెచ్చర్ లేనప్పటికీ కూడా కాజువాలిటీకి ఇబ్బంది లేకుండా దించడం జరుగుతుంది. ఇప్పుడు రాఫ్టింగ్ మెథడ్లో హైబిల్డింగ్ లో జరిగినటువంటి రెస్క్యూ కంప్లీట్ చేసుకుని సివిల్ డిఫెన్స్ వాలంటీర్లు విజయవంతంగా తిరిగి వస్తున్నాడు. ఈ రాఫ్టింగ్ ఎక్విప్మెంట్ అంతా కూడా సివిల్ డిఫెన్స్ వాళ్ళు ఉంటారు. ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఒక భాగం ఉంటుంది.
ఆ విధంగా ఆయన హై బిల్డింగ్ రెస్క్యూ ద్వారా క్లాప్స్, బిగ్ క్లాప్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా సంభవిస్తాం